వసంతరాగం 4వ భాగం. 3వ భాగంలో కమల వనజ సహాయంతో ఉద్యోగం సంపాదించుకుని కృష్ణయ్య వాళ్ళ ఊరు వెళ్తుంది. కృష్ణయ్య అనుకోకుండా ఆమె మీద అఘాయిత్యం చేయబోతే నివ్వెరపోతుంది. కానీ బుద్ధి తెచ్చుకున్న కృష్ణయ్య ఆమె మొహం చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. తను కూడా బాధపడుతుంది. ఇక వనజ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. లెక్కలకి కొత్త మాస్టారు వస్తారట. పిల్లల మాటలు విని ఎవరొస్తారో అనుకుంది కమల. అట్టే కుతూహలం లేకపోగా ఆడవాళ్ళెవరైనా వస్తేనే కమలకు బాగుండును అనిపించింది. తనకు తోడు ఎందుకో హెడ్ మాస్టర్ కోరచూపులు, సోషల్ చెప్పే సత్యనారాయణ వెకిలి చూపులు అవి భరించడానికా? తనొక్కతే ఆడదైపోయింది వీళ్ల మధ్య. వీరందరికీ తనని చూడ్డం ఓ పెద్ద కాలక్షేపం. ఏం మగాళ్ళో వాజమ్మల్లా ఉన్నారు. నవ్వుకుంది కమల. ఏమిటండో ఈ నవ్వేస్తున్నారు? సత్యనారాయణ తన టిఫిన్ కానిచ్చి వచ్చినట్లున్నాడు. నవ్వు ముఖంతో ప్రశ్నించాడు. మధ్యాహ్నం క్లాసులు మొదలవడానికి ఇంకా అర్ధగంట పైగానే ఉంది టైము. ఇంటికెళ్ళి తొందరగా వచ్చేస్తాడు. కమల స్కూల్లో చేరిన తర్వాత అలా వస్తున్నాడు. తోటి టీచర్లు చెప్పుకొని నవ్వుకోవడం తన చెవుల పడింది. ఒళ్ళు మండింది కమలకి. వీళ్ళు నవ్వుకోవడానికి కానీ ఈ సత్యంగాడి ఇలా వెకిలి నవ్వుతూ తన వెంట పడ్డానికి కానీ తన బాధ్యత ఏముంది? ఏడవని ఎలాగోలా మనసులోనే విసుక్కుంది కమల. ఏం లేదండి, ఎక్కడో చదివినా కథ ఒకటి గుర్తొచ్చింది అంది అతని ప్రశ్నకి సమాధానంగా తప్పదన్నట్లు చెప్తూ. ఆహా అలాగా అంటూ ఆమె పక్కనే కుర్చీలో కూలబడ్డాడు సత్యం. ఇంకా మీకు ఏదైనా గుర్తొచ్చి నవ్వుకుంటున్నారేమో అనుకున్నాను. మొహం అదోలా పెట్టి ఆమె నుండి ఏదో జవాబును ఆశించినట్టు చూస్తూ నవ్వుతూ అన్నాడు. ఓ మనిషి గుర్తొచ్చేసరికి నవ్వొచ్చిందిలేండి. ఆ కథలో ఎవరేమిటి? రావణాసురుడు పెంకిగా అంది. ఆ కథ రామాయణమా? చంపారు. రావణుడు గుర్తొస్తే నవ్వేమిటండి? భయం వెయ్యాలి కానీ. భయమా పాడా? ఇంట్లో పెళ్ళాన్నుంచుకొని దొంగతనంగా ఏడవడం కర్మేమిటండి? పరాయి ఆడదానికోసం అంత శౌర్యం ఉన్నవాడును చురచురా చూస్తూ అంది. అది గమనించలేదు సత్యం. విసురు చూపిస్తూ మళ్ళీ అంది. అయినా మీ మగాళ్ళకి ఇదేం బుద్ధండి? మరో ఆడదాన్ని చూస్తే తల్లి చెల్లి గుర్తుకురారు కాబోలు. వెకిలి నవ్వులు వెర్రివేషాలునో. ఏమండోయ్ అలా తిడుతున్నారు? చటుక్కున మొహం వెనక్కి లాక్కుని అన్నాడు కమల దగ్గరగా వంగి మాట్లాడుతున్న వాడల్లా. అదేనండి రావణాసురుణ్ణి వెక్కిరింపుగా అన్నట్లుంది. మొహం నల్లబడింది సత్యానికి. ఇదిగోనమ్మ కమల, ఈయనే లెక్కల మాస్టారు భాస్కరం గారు. ఈవిడ కమల అని హిందీ టీచర్. వచ్చి ఎంతో కాలం కాలేదు. పరస్పరం పరిచయం చేశాడు ముకుందరావు హెడ్ మాస్టర్ హోదా ప్రదర్శిస్తూ. నమస్కారం అంటూ పక్కకు తిరిగి చూసింది కమల. అదే సమయంలో అతను నమస్తే చెప్పాడు చిరునవ్వుతో. తొట్రుపడింది కమల. ముచ్చటగా ఉన్నాడు. వెంటనే తోచింది ఆమెకు. అతడు నవ్వుతుంటే కొద్దిగా విడిన పెదవులు, చక్కని తీరైన పలువరస, ముఖంలో శాంతభావం, సూటిగా చూసే చూపుల్లో నిదానం కనిపిస్తుంది. ఒక్క క్షణంలోనే అతన్ని చదివేసినట్లు, అంతా అర్థమైపోయినట్లు అనిపించింది ఆమెకు. ఎక్కడో చూసావునా అనిపించింది. రూమ్లోంచి బయటకొస్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అతను అప్పటికే హెడ్ మాస్టర్ వైపు తిరిగి ఏదో అనబోతున్నాడు. మధ్యాహ్నం వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి అడుగు పెట్టేసరికి అతను తన అలవాటుగా కుర్చీలో కూర్చునున్నాడు. మౌనంగా వెళ్ళి తను మరో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. అతను మరీ పొడుగు కాదు, కానీ పొడుగ్గానే అనిపిస్తున్నాడు అనుకుంది. సిమెంట్ కలర్ ప్యాంటు, దానిమీద ఏదో పువ్వుల షర్టు, జాకెట్ గుడ్డలా ఉంది అనుకుంది. చేతికి నల్ల తోలు బిగించిన వాచి, ముఖం కొంచెం వెడల్పుగా ఉండి స్క్వేర్లా ఉందా అనిపించేట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, సూదిలా కొనదేరి చివర కాస్త వంగిందా అన్నట్టుంది నాసిక. పాపిడి తీయకుండా జుట్టంతా వెనక్కి ఎగదువ్వాడు. ఒత్తుగా నిగనిగలాడుతోంది. నుదురు వెడల్పుగా ఉంది. దానిమీద ఓ ఉత్తరం రాయొచ్చు అనుకుంది కమల. మీది ఈ ఊరేనా? మర్యాద ఉట్టిపడే స్వరంతో అడిగాడతను. కమలకి సంతోషంగా అనిపించింది అతను పలకరించడం. అవును, ఆహా కాదు ఆమె తడబాటుకి నవ్వుకున్నాడతను. ఆమె సర్దుకుని చెప్పింది. కాదండి అంటూ తన ఊరి పేరు. ఓహో మీది అడగకూడదనుకుంటూనే ఎదురు ప్రశ్న వేసింది. చెప్పాడతను. రూమ్ అది. కమల అడగబోయేంతలో అతను అన్నాడు. రూమ్ చూసుకోవాలండి, దగ్గరే కదా ఊరు. రూమ్ దొరికేదాకా సాయంత్రాలు ఇంటికెళ్ళిపోతుంటాను చనువుగా చెప్పాడతను. కమలకి బిడియం వదిలిపోసాగింది.
అతనలా మాట్లాడే తీరు చాలా సహజంగానూ ఎప్పటినుంచో తెలిసిన వారితో మాట్లాడుతున్నట్లుగానూ అనిపించింది. రోజు వెళ్ళి రావడం అంటే కష్టం కదండి. ఇంతోటి మహాపట్నంలో రూమే దొరక్కపోతుందా? మహాపట్నం కాదు కనుకనే ఎవరైనా గది ఇస్తారా లేదా అని సందేహం. చిన్నగా నవ్వుతూ అన్నాడు. అంతలోనే సందేహం వచ్చింది కమలకి. గది ఒక్కటి చాలా? మీ ఫ్యామిలీ? ఆమె ఉద్దేశం అర్థమైనట్లు నవ్వి అన్నాడు. ఫ్యామిలీ మా ఊర్లోనే ఉంది. మా అమ్మగారు, తమ్ముళ్ళు, చెల్లాయిలు అంతా అక్కడే ఉంటారు. నేనొక్కడనే ఇక్కడ ఉండేది. పెళ్ళి కాలేదన్నమాట. తన అంచనా కరెక్టే అనుకుంది. మీరెక్కడుంటున్నారు? కృష్ణయ్య గారని మాకు బాగా తెలిసిన ఆయన. అంటే మాకు బంధువు లాంటి వాడే. వాళ్ళింట్లోనే ఉంటున్నాను. ఓహో, పోనీ వాళ్ళింట్లో ఏదైనా గది ఇస్తారేమో మామూలు ధోరణిలో అడిగాడు. కమలకు అది నిజమే. అడిగి చూద్దామనిపించింది. అతని కేసి చూసేసరికి ఆమెకు చటాలున ఏదో తోచింది. మీరే అడిగి చూడండి, గదులు ఖాళీగానే పడున్నాయి అంది. అంతలోనే ఎప్పుడొచ్చాడో సత్యం. ఏమిటండోయ్ భాస్కరం గారు, ఎలా ఉంది మా స్కూలు, మా ఊరు, మేము అంటూ ఆపి కమల కేసు చూశాడు. ముఖం చిట్లించుకుంది కమల. ఏమండి, ఈ వేళంతా జింబో నగర ప్రవేశం. మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఏ సిటీలోనైనా ప్రయత్నించకపోయారా? ఏ క్లాస్లో పాస్ అయ్యారనుకుంటాను. కొత్తగా కాలేజీ లైఫ్ వదిలి వచ్చిన వాళ్ళకి ఈ ఊళ్ళో ఏం తోస్తుందండి? పైగా జీతాలు చూస్తే అని చుట్టూ చూసి ఆగిపోయాడు, ముఖంలో నవ్వు చూపిస్తూ. భాస్కరం బాధగా చూశాడు. బీఈడీ అయ్యి 3 ఏళ్ళైంది. ఇన్నాళ్ళు ఊరికే కూర్చున్నాను. ఏదో ప్రైవేట్లు చెప్పాననుకోండి. ఏ ఉద్యోగానికైనా ఉత్తర దక్షిణాలు సమర్పించుకోవాలి కదండి. మాది మధ్యతరగతి కుటుంబమే కాక మేం మధ్య మనుషులతో మాత్రమే మసులుకునే జాతి వాళ్ళం కనుక ఉత్తర దక్షిణం రెండూ మాకు అందుబాటులో లేవు. తూర్పుకు తిరిగి చాలాసార్లు దండాలు పెట్టాను. చివరికి ఈ పశ్చిమాన ఉన్న ఊరు నన్ను కాస్త తట్టి పిలిచింది. అంతే చాలనుకున్నాను. జీతం తక్కువైనా కూడా. మరింకా భలే చెప్పారండి. ఇంతకీ వివాహం గట్రా? వయసుకి మించి పెద్దతనం ముఖంలో కనపరుస్తూ అడిగాడు సత్యం. అబ్బే, ఇంకా మెడే సరిగ్గా నిలవలేని పసివాణ్ణి. దానికో గుదిబండ కూడానా? గట్టిగా నవ్వేశాడు సత్యం. ప్రతీదీ ఓ గొప్పేననుకుంటాడు స్టూపిడ్. మెహర్బానీ కోసం నవ్వుతున్నట్లన్నా అతన్ని చూసి మనసులో తిట్టుకుంది కమల. భాస్కరం వైపు చూసింది. తమలాగే మధ్యతరగతి జాతన్నమాట. అతడు నవ్వుతున్నప్పుడు కనుబొమలు మొదళ్ళు విచిత్రంగా కదలటం చూసి తమాషాగా అనిపించింది కమలకి. అయితే గది అది చూసుకోవాలన్నమాట. మా ఇంటికి వెనగ్గా అతడేదో చెప్పబోతుండగానే భాస్కరం చటుకున కమలం చూపించి అన్నాడు. ఆవిడేదో గది ఉందంటున్నారు వాళ్ళింటి దగ్గర. ఓహో, ఏదో అర్థమైపోయిందిలే అన్నట్లు నవ్వాడు సత్యం. అవునులేండి, కృష్ణయ్య గారింట్లో బోల్డ్ స్థలం, బాగుంటుంది కూడా. ఆయనే ఇస్తే ఇంకేదో అనబోయి కనుబొమ్మలెగరేసి అర్థవంతంగా కమలకేసి చూశాడు. భాస్కరం అది గమనించాడు. అతనిలో అంతవరకు ఉన్న ప్రసన్నత కొంచెం తరిగిపోయింది. కమలతో చిరాకు కూడా చూశాడు. చప్పున కమలను సానుభూతిగా అర్థం చేసుకున్నాను అన్నట్లు చూశాడు. ఆ చూపు కమలని కొత్త లోకంలో పడేసినట్లయింది. అందులో అంతా సానుభూతే, అంతా ప్రేమే, అంతా తోడు నీడాగల వాతావరణమే. అది తన్ని దగ్గరగా తాకుతున్నట్లు అనిపించింది. ఆ చూపుతో నేనెప్పటినుంచో నీకు పరిచయిస్తుని సుమా, కొత్తవాడిని కాను అని చెప్పినట్లుంది. మెత్తగా హృదయాన్ని స్పర్శిస్తోంది. అంతవరకు ఆ మాత్రం ఆప్యాయతతో చూసిన పరాయి వాళ్ళెవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి చూస్తున్న పార్వతమ్మ, వనజలు తప్ప. యువకుడు మంచి మన్నన తెలిసినట్లు కనిపిస్తున్నవాడు, కాస్తో కూస్తో అందగాడే, పెళ్లి కాలేదు. తన వైపు ఆ మాత్రం సానుభూతి చూపాడంటే కమల మనసులో ఏదో ద్వారం ఒకటి కొత్తగా తెరుచుకుంది. ఇన్నాళ్ళు మూసి ఉందేమో, ఒక్కసారి తెరిచేసరికి ఉధృతంగా తనని చుట్టేస్తూ ఎన్నో దూసుకొచ్చేశాయి. సత్యనారాయణ, అతను ఏదో మాటల్లో పడటం, కాసేపటికి సత్యనారాయణ లేచి వెళ్ళడం లీలగా కనిపిస్తుంది. స్పష్టంగా గమనించలేదు. అందుకే భాస్కరం, ఏమండి మీ పేరు అంటూ అడగడంతో ఉలిక్కిపడింది కమల. నా పేరు అంటూ దీర్ఘం తీసి కమల అంది, నుదుటకు పట్టిన చిరుచెమట తుడుచుకుంటూ. ఏదో అడగాలనుకున్నట్టు నోరు తెరిచాడు, కానీ ఆగిపోయాడు మళ్ళీ. అది గమనించి ఏమిటి అనాలనుకున్నారు, కానీ అడగడం అతి చనువులా కనిపిస్తుందేమో అన్నట్టు మానేసింది. చేతిలో ఉన్న ప్రేమ్చంద్ నవల తెరిచింది, కానీ అక్షరాలు కనిపించడం లేదు. ఇందాక సత్యం వెకిలి మాటలకి భాస్కరం సానుభూతిగా చూసిన చూపే కనపడింది అందులో. భాస్కరం తన పక్కనే పెట్టుకున్న బ్యాగ్లోంచి ఏవో కాగితాలు తీసుకొని చూస్తున్నాడు. ఓ మర్చిపోయాను అంటూ లేచింది కమల. ఏమిటండి,
క్లాస్ ఉంది. 8th క్లాస్ వాళ్ళు. గబగబా బయటకు నడిచింది. మనసేమిటి అదుపు తప్పుతోంది అనుకుంది. అసలు అదుపులో ఉందా ఇన్నాళ్ళు? ఏమో, అసలు అదుపు తప్పిందా లేదా అని తెలుసుకోవడానికి సమయం రాందే. అంతరాత్మ సత్యం పలికింది గంభీరంగా. ఓహో, ఇప్పుడొచ్చిందేమిటి? మనసు వెక్కిరింపుగా అడిగింది. వచ్చిందేమో. ఏం వచ్చిందో ఏమో. స్కూలు వదలగానే భాస్కరం కమల దగ్గరకొచ్చి అడిగాడు, మీ ఇల్లు చూపిస్తారేమిటి? ఆ కృష్ణయ్య గారిని అడిగి చూస్తాను గది విషయం. ఓ అలాగే రండి అంటూ ముందుకు నడిచింది. మీరు ఇంటికే కదా వెళ్ళేది? అనుమానంగా అడిగాడు. ఇంకెక్కడికైనా వెళ్లే పని లేదు కదా అన్న సందేహం సూచిస్తూ. అబ్బే, ఎక్కడికి వెళ్ళను నేను. తిన్నగా ఇంటికే. నాకు ఈ ఊర్లో అంత స్నేహితులెవరూ లేరు ఇళ్ళకెళ్ళి కబుర్లు చెప్పేందుకు. అదే మంచిదిలేండి. భాస్కరానికి సత్యం చూపులు, మాటలు, కమల చిరాకు గుర్తుకొచ్చాయి. ఇద్దరూ పక్కపక్కన నడవసాగారు. తమని చూసిన వారి కళ్ళల్లో వింత విస్మయం చూసి ఉలిక్కి పడింది. జయమ్మ టీచర్ కదూ? ఆయమ్మ టీచరమ్మ కదూ? కొంత దూరంలో పాలు పెరుగు అమ్ముతూ ఉండే అచ్చమ్మ కాబోలు అంటోంది. కమలకి కుతూహలంగా ఉంది. వాళ్ళేమనుకుంటారో అని అడుగులు నెమ్మదిగా వేస్తూ ఓ చెవి ఇటు పారేసింది. ఆ టీచరమ్మే, పెళ్ళి కాలేదింకా. అల్లాగా, పక్కనెవరు? ఏమో, ఆయమ్మ కిష్టయ్య బాబుగారి ఇంట్లో ఉంటుంది. మరి తర్వాత మాటలు వినిపించలేదు. పెళ్ళి కాలేదు. ఆ మాట విని నవ్వొచ్చింది. భాస్కరం అదేమీ గమనించలేదు. 2 జేబుల్లోనూ చేతులు పోనిచ్చి నింపాదిగా అడుగులేస్తున్నాడు. అటు ఇటు చూస్తూ స్కూల్ నుంచి తిన్నగా అదే సందులో నడిచి వెళ్తే కుడి పక్కన ఉన్న మరో వీధికి చివరి ఇల్లే కృష్ణయ్యది. 5 నిమిషాల్లో ఇల్లు చేరాం. ఎవరు అన్నట్లు కనుబొమ్మలు ముడిచాడు కృష్ణయ్య. మా స్కూల్లోనే కొత్తగా. ఆమె మాట మధ్యలో ఉండగానే కృష్ణయ్య అందుకున్నాడు. ఓహో, భాస్కర్ రావా? జాయిన్ అయ్యావా? బాగుంది. ఏమిటి సంగతి? గది చూసుకోవాలన్నమాట. ఇలా వచ్చి కూర్చో అన్నాడు ఎదురుగా కుర్చీ చూపిస్తూ. నమస్కారం పెట్టి కూర్చున్నాడు భాస్కరం. కృష్ణయ్య గారిని ఈవిడ చెప్తే ఎవరో అనుకున్నాను. మీరే అన్నమాట వినయంగా అన్నాడు. కమల ప్రశ్నార్థకంగా చూసింది. అంతలోనే గుర్తుకొచ్చింది కృష్ణయ్య గారు స్కూలుకు సంబంధించిన ఆ కమిటీ మెంబర్లలో ఒక వ్యక్తి అని. వస్తాను కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది కమల. కమలకు ఆ ఇంట్లో అంత చనువుందా అన్నట్లు చూశాడు. మధ్యనున్న హాల్లోంచి ఆమె గబగబా వెళ్ళిపోవడం గమనించి ఆమె కాళ్ళు మొహం కడుక్కొని వచ్చింది. అది చూసి భ్రమరాంబ, అతనెవరో వచ్చినట్టున్నాడు, ఇదిగో కాఫీ తీసుకుని వెళ్ళి ఇవ్వు అంటూ గ్లాస్ అందించింది. కమల నొచ్చుకుంది. మీరు నాకే కాకుండా అతిథులకు కూడా చేసి పెట్టారా? చాలా శ్రమ పెడుతున్నాను మిమ్మల్ని అంది. బాగుందిలే, ఈ మాత్రానికే ఇన్నాళ్ళకి నీకు అతిథొచ్చాడు. చూడ్డానికి చక్కగా ఉందనుకో. నా మట్టుకే నాకు చురుక్కున తగిలింది కమలకు. ఆవిడ ముఖంలో ఏముందో అని చూసింది. అయినా నువ్వెంత చెప్పినా వంట వేరే పెట్టుకున్నావుగా. స్కూల్ నుంచి రాగానే ఏమంటిస్తావు కుంపటి అని చేసే ఉంచాను. డికాషన్ సిద్ధంగానే ఉంది. మాట మార్చింది భ్రమరాంబ. తను వంట వేరే పెట్టుకుంది. ఆనాడు కృష్ణయ్య తనని అవమానించినప్పటి నుంచి దానికి భ్రమరాంబ కష్టపెట్టుకుంది. కానీ ఈ గదే మార్చేద్దామని తను అనుకుంటే అది సాగనివ్వలేదు. పైగా కృష్ణయ్య క్షమాపణ చెప్పుకున్నాడు కదా అని తను మెత్తబడింది. అన్నిటినీ మించి వనజ మేనమామగా తనకు సహాయం చేసిన వాడుగా ఆయన పట్ల కృతజ్ఞత తనలో ఎలా పోతుంది? వెళ్ళు వెళ్ళు భ్రమరాంబ హెచ్చరించింది. ఈవిడొకర్తి. ఒక్కొక్కసారి ఆప్యాయంగా అంటుంది, ఒక్కొక్కసారి ఆవిడ మాటలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఏం మనుషులో ఏమిటో. అడ్జస్ట్ అయిపోయినట్టే ఉంటుంది. కానీ మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది అసంభవమేమో. కృష్ణయ్య భాస్కరం కుటుంబ విషయాలు కాబోలు తెలుసుకుంటున్నాడు. అయితే పెద్ద కొడుకు అన్నమాట బాధ్యతంతా నెత్తిమీదే ఉంది. పాపం మీ నాన్నని ఎరుగుదును. చిన్నప్పుడు ఎప్పుడో చూడ్డం. మా అత్తగారి ఊరే మీ ఊరు. వయసా అట్టే లేదు, వెళ్ళిపోయారన్నమాట. అయ్యో అనుకుంది కమల. ఎందుకో అతని మీద సానుభూతి కలిగింది. కుటుంబ బాధ్యత అంతా అతనిదేనన్నమాట. అందుకేనేమో పైలా పచ్చిస్ కుర్రాడిలా లేడు. కొంత శాంతము నెమ్మది కనబడుతున్నాయి. మధ్యతరగతి వాళ్ళకి వయసుతో నిమిత్తం లేకుండా వచ్చేస్తాయి కాబోలు ఓర్పు, శాంతం. ఆ తరువాత వైరాగ్యమును. కాఫీ తీసుకోండి అందించింది. అతను అందుకుంటుంటే వేళ్లు తగిలాయి. చల్లగా ఏదో శరీరం చుట్టూ వ్యాపించినట్లు ఒళ్ళు జల్లుమంది. మీరు తీసుకున్నారా మావయ్య? కమల కృష్ణయ్య కేసు చూసి ప్రశ్నించింది. ఆమె ముఖంలో ఇన్నాళ్ల నుంచి కనిపిస్తున్న అయిష్టత ఇప్పుడు కనిపించలేదు కృష్ణయ్యకి. తప్పు చేసినట్లు తల వంచుకొని ఉండవలసి వచ్చేది. కమల ఆ గొడవ మర్చిపోయినట్లు తనని మామూలుగా పలకరించేసరికి కృష్ణయ్యకి తేలిగ్గా అనిపించింది. వెంటనే పాపమని కూడా అనిపించింది. తనంత ఘోరంగా ప్రవర్తించినా తన మీద నమ్మకం
పోగొట్టుకోకుండా ఈ ఇంట్లోనే ఉంటోంది. కమల మీద అకస్మాత్తుగా వాత్సల్యం, ఓ పక్క తెలియకుండానే గౌరవం కూడా పుట్టాయి. తాగానమ్మా, ఇప్పుడే అయింది, నువ్వు తెచ్చుకోకపోయావా అన్నాడు. నే లోపలికి వెళ్తాలేండి అంటూ వెళ్ళింది. మంచి పిల్ల పాపం, మా వనజ స్నేహితురాలు. తండ్రి అదో రకం మనిషి. ఈ పిల్లే పెద్దది. అదృష్టం లేకపోయింది ఆ మొగుడికి ఇలాంటి పిల్లని ఏలుకోవడానికి. ఏదో హిందీ చదువుకుంది కష్టపడి. వనజ కోరిక మీద నా చాతనైన సహాయం నేను చేశాను. ఎక్కడో ఎందుకని మా ఇంట్లోనే ఓ గదిచ్చాను. భాస్కరానికి అర్థమయ్యి కానట్టుంది. భర్త వదిలేసుంటాడా? అదృష్టం లేదంటాడేం? తరచి అడగడానికి బాగుండదనిపించింది. నేను గది విషయం అడగటానికే వచ్చానండి. అలాగే, దానికేముంది? కృష్ణయ్య ముఖంలో వెలుగు తగ్గింది. భ్రమరామ వచ్చింది. కమల చెప్పింది బాబు, గది కావాలంటే తీసుకొచ్చానని. మేమిద్దరమే ఉన్నవాళ్ళం. కమల అదిగో ఆ గదిలో ఉంటుంది. కావాలంటే నువ్వు వరండాలో ఆ చివరి గదిలో ఉండొచ్చు. అట్నుంచి అలాగే పెరట్లో నూతి దగ్గరికి దారుంది. కృష్ణయ్య ముఖం ముడుచుకున్నాడు. అదేమిటి భ్రమరం? అతన్ని అసలు చూడని గది నచ్చొద్దు? అతనికి ఏమి ఇబ్బందులుంటాయో అప్పుడే వచ్చేసి కాపురం పెట్టేసినట్లే మాట్లాడతావేం? ఆమెని ఇంకెలా ఆపాలో అర్థం కాక తన ఇష్టాన్ని తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు. భ్రమరాంబ అదేమీ గమనించటం లేదు. రాబాబు చూసుకో, నీకు నచ్చితేనే ఉందు గాని అద్దెకి ఇవ్వటం అలవాట్లేదనుకో. అయినా ఊరికే పడున్నాయిగా, ఏం చేసుకుంటాం? ముందుకు దారి తీసింది. ఆమె ఇంతగా ఎందుకు తొందరపడుతోందో, మధ్యలో కల్పించుకుని ఎందుకిలా గదినివ్వడానికి ఆతృత పడుతోందో అర్థం కాలేదు కృష్ణయ్యకు. భ్రమరాంబే గది చూపించింది. కాసేపు కూర్చుని లేచాడు భాస్కరం. వెళ్తానండి అని లోపలికి చూశాడు కమల కోసం. అమ్మాయ్, అతను వెళ్తున్నాడు కృష్ణయ్య పిలిచాడు. ఓ, వెళ్తున్నారా? ఇప్పుడు బస్కి వెళ్ళాలన్నమాట. అవునండి, ఇప్పుడు బయలుదేరితే అంటూ వాచి చూసుకుని 6 అవుతోంది. ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుంది. వస్తానండి. భ్రమరం, ఓయ్, కమల పడుకుందా? కమల గదివైపు చూసి పడుకున్నట్లుంది అంది భ్రమరాంబ. అవును గాని ఈ గదులు ఇవ్వటానికి అంత తొందరపడిపోతున్నావేమిటి? అద్దె డబ్బుల మీద ఆశగాని పుట్టిందా? కమలకి అద్దె డబ్బుల మీద ఆశతోనే ఇచ్చామా? కమల సంగతి వేరు. వనజ స్నేహితురాలు, అక్క చెల్లెళ్ళలా ఉంటారిద్దరూను. ఆ స్నేహాన్ని బట్టి ఇచ్చాను. ఇతనికి ఇవ్వడానికి దీనికి ఏమిటి సంబంధం? పైగా ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళిద్దరూ ఉంటే ఏం బాగుంటుంది? అలాగా, వయసు మీరిన వారుంటే పర్వాలేదా? భ్రమరాంబ గొంతులో పలికిన వ్యంగ్యానికి కృష్ణయ్య ముఖం మాడిపోయింది. భ్రమరం, ఆ వేళ ఏదో పిచ్చి ఆలోచనలో పడిపోయానే. చిన్నప్పటి నీ అందం గుర్తుకొచ్చింది. ఏనాడు నువ్వు దగ్గరకు రానివ్వవు. చాన్నాళ్ల నుంచి బ్రహ్మచారి వ్రతం ఆచరిస్తున్నానా? అదేం దౌర్భాగ్యమో. కమల మొహం నవ్వుతూ కనిపించింది. మనం ముగ్గురం కూర్చొని ఎందుకో తెగ నవ్వుకున్నాం. ఆ అమ్మాయి కొంగుజారినా చూసుకోలేదు. అదిగో అలాంటివే 2-3 దృశ్యాలు కళ్ళ ముందాడాయి. ఎంత దుర్బుద్ధి ఆ క్షణంలో పుట్టిందంటే కమలకి కూడా అలాంటి కోరిక ఉన్నదేమో అనే ఆలోచన వచ్చిందనుకో. అంతే, జీవితంలో నీ ముందు ఆ అమ్మాయి ముందు తలెత్తుకోలేకుండా అయిపోయాను. కృష్ణయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయి గోడకేసి తల కొట్టుకుంటుంటే నన్నే ఎవరో కొరడాలతో బాదినట్లు అనిపించిందనుకో. పాపం ఎంత బాధపడిందో. భ్రమరాంబ జాలిగా చూసింది. పశ్చాత్తాపడుతున్నాడు పాపం. అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అని. పెద్దవాడవు కదా అని ఎరమరిక లేకుండా తిరిగిందది ముందు. మగవాడివైనందుకు నీకు ఆ పాడుబుద్ధి పుట్టింది. అబ్బా, ఇంకా ఆ మాట అనుకు భ్రమరం. ఆ పిల్లకి చేయవలసిన సహాయం ఏదైనా సరే చేస్తాను. భాస్కరానికి పెళ్ళవలేదు కదూ? లేదు. అయితే మనవాళ్లేగా? అవును, మధ్యతరగతి వాళ్లే. కమలకి తగినవాడనిపించింది. సాయంత్రం ఇద్దరూ కలిసి పక్కపక్కన నడిచొస్తుంటే ఎంతో బాగుంది. ఉలిక్కిపడ్డాడు. ఏమిటి నీ ఊహలు నువ్వును? ఎంత దూరం వెళ్తున్నావో తెలుసా? అయినా ఒకటి అడుగుతాను, కమల మీద నీకంత శ్రద్ధెందుకు? ఆ పిల్లకి పెళ్లి కూడా చెయ్యాలన్నంత ప్రేమ, అభిమానం నీకెందుకు పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావటం లేదు. భ్రమరాంబ కృష్ణయ్య దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యేసి ఆర్ద్రస్వరంతో అంది. నాలాంటి దురదృష్టవంతురాలే ఆ పిల్లను. చూస్తున్నావుగా నా గతి ఎలా ఉందో. చచ్చే వరకు ఇదే బ్రతుకు. ఎందుకు బతకాలి అనిపిస్తుంది. మళ్ళీ చూద్దాం. ఎందుకు ప్రాణాలు తీసుకోవటం? లేనిపోని నిందలు ప్రచారం అవుతాయి అనుకుంటూ ఉంటాను. అందుకే నాలాంటి నిర్భాగ్యుల్ని చూస్తే నాకు జాలి. నే పడే కష్టమే వాళ్ళు పడతారు. మోడులా జీవితం గడిపే కన్నా అది చిగురిస్తుందంటే ఎందుకు ప్రయత్నం చేయకూడదు అంటాను నేను.
కమలం చూస్తే నాకు అందుకే జాలి. పాపం చిన్నపిల్ల. కాలం మారింది, వెనకటంత పట్టింపు లేవు. అలాంటప్పుడు ఆ అమ్మాయి కూడా అందరిలాగే కళకళలాడుతూ బ్రతికితే బాగుండదు. అందుకు నేను చెయ్యగలిగింది ఏమైనా ఉంటే ఇందులో నువ్వు నేను చేసేదేముందే? అర్థం లేని మాట కాదు బావా. అందుకు అవకాశమైనా కల్పించాలి కదా. ఎలాగా? వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఏమో మెల్లగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడవచ్చుగా. భ్రమరం, నువ్వెంత పిచ్చిదానివే. ఇష్టం ఏర్పడినంత మాత్రాన పెళ్ళిళ్ళు జరుగుతాయా? అది విధవా వివాహం. దానికి ఎంత కథ ఉంది, ఎంతమంది ఒప్పుకోవాలి? తక్కువ తతంగమా? ఎంతైనా ఆడదానివనిపించావు. అదేదో కథల్లోలా జరిగిపోతుందనుకున్నావా? కథల కంటే నిజంగా జీవితాల్లో జరిగేవే ఒక్కోసారి నమ్మలేనంత అద్భుతంగా ఉంటాయి. నాకెందుకో కమల చాలా అదృష్టవంతురాలనే అనిపిస్తోంది. సాయంత్రం కమల పక్కన ఆ అబ్బాయిని చూడగానే నాకు అలా జరిగితే ఎంతో బాగుండును అనిపించింది. కమల నాకు కూతురు లాంటిదేమిటి? అంతటి మమకారం ఆ పిల్ల మీద ఏర్పడిపోయింది నాకు. కూడా తిరుగుతూ పిన్నిగారు అంటూ ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. నాకు కూతురే ఉంటే ఈ పాటికి ఇలా భ్రమరాంబ మరి మాట్లాడలేకపోయింది. దిమ్మెరపోయినట్లు కూర్చుండిపోయాడు కృష్ణయ్య. కమలలో తన కూతుర్ని చూసుకుంటున్నప్పుడు ఆ ఎక్కడి వాళ్ళని ఎలా కలుపుతాడో. నిజమే, తన కూతురు మాత్రం భ్రమరాంబ వండిపెట్టే మనిషిలాగానే చూసింది, కానీ ప్రేమగా ఏనాడు చూడలేదు. అందుకే తన కూతురు మీద అంతటి మమత భ్రమరాంబకి లేకపోయింది. సంతానం మీద ఆపేక్షని కమలలో ఈ విధంగా కృష్ణయ్య మరి ఆలోచించలేకపోయాడు. ఓరి దేవుడా, ఒక్కొక్క మనిషికి ఎన్నెన్ని కోరికలు, ఎన్నెన్ని ఆశలు. బ్రతికేది కొద్ది కాలం. ఈ కాస్త సమయంలో ఎంతెంత లేసి బరువులు మనసులో మోస్తారు. అందుకే ఆ కొద్ది జీవితకాలము కూడా అనంతంగా కనిపిస్తుంది. భాస్కర్కి కృష్ణయ్య ఇంట్లో గది అద్దెకిచ్చాడు. అద్దె ఎంత అని అతను అడగడానికి మొహమాట పడ్డాడు. ఇంత అని వీళ్ళు చెప్పలేదు. సరైన హాలు వంట చేసుకోవాల్సింది సరైన హోటల్ ఏదీ లేదు, వంట చేసుకోవాల్సిందే అన్నాడు భాస్కరం. దానికేం అభ్యంతరం లేదు బాబు అన్నారు భ్రమరాంబ. కృష్ణయ్య, కమల గదికి అతని గదికి సంబంధం లేదు. మధ్య హాల్లో మాత్రం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎదురు పడాల్సి వస్తుంది. మా స్నేహితుడు కొడుకేనండి. వేరే చోట ఎక్కడన్నా ఉంటే బాగుండదు. మా ఇంట్లోనే గదిచ్చాను ఉండమని కృష్ణయ్య ఎవరితోనో చెప్తున్నాడు. స్కూలుకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇద్దరు ఒకే టైంకి తెమిలి వెళ్ళేవారు. అందువల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయం. కమలతో ఉన్నా కలిసి వెళ్ళడం తప్పనిసరయ్యేది. భాస్కరం కుటుంబ విషయాలు, అతని చదువు, కాలేజీ విషయాలు అన్నీ అప్పుడప్పుడు మాటల్లో దొర్లుతుండేవి. కమల విషయం అడగడానికి బిడియపడేవాడు భాస్కర్. తండ్రి మాట వచ్చినప్పుడు కమల విచారంగా కనిపించేది. కొంతకాలం జరిగింది. మామూలుగా ఏ విశేషము లేకుండా. వనజకు రాసింది కమల. వనజ, భాస్కర్ నాకెంతో స్నేహపాత్రుడయ్యాడు. నీలాగే అనుకో. అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కి వెళ్తాం. ఇంటికొచ్చాక కాసేపు ఆ పుస్తకాలు, కథలు, సినిమాల గురించి కబుర్లు. భ్రమరాంబ గారు, కృష్ణయ్య గారు కూడా కలుస్తారు మా సంభాషణలో. అతనికి యశోధర్ అంటే జాలి, ఊర్మిళ అంటే ప్రాణం, అంబ అంటే గౌరవం. వీళ్ళంతా అతని గర్ల్ ఫ్రెండ్స్ కాదు సుమా. బుద్ధుని భార్య యశోధర, లక్ష్మణుని సతీమణి ఊర్మిళ, భారతంలోని అంబ. మొదటి ఇద్దరు త్యాగానికి ప్రతీకలైతే అంబ పట్టుదలకి ప్రతిరూపం అంటాడు. ఆడవాళ్ళు ఇంకా కొన్ని సెంటిమెంట్స్ వదిలేస్తే గాని ముందుకు పోలేరండి అంటాడు. అక్కడే నిలబడి మాకు హక్కులు కావాలి అని గెంతితే ఏం ప్రయోజనం? అడుగు ముందుకు వెయ్యమనండి అంటాడు. ఇలాగే ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. వనజ జవాబు రాసింది. మామూలు విశేషాలే, కొత్తవేం లేవు. చివరి రాసిన పంక్తులు మాత్రం కమల పదే పదే చదువుకుంది. మీ భాస్కర్ ఎవరో గాని నన్నే మరిపించేటట్లున్నాడే. సరే, మరి అడుగు ముందుకు వెయ్యమని కదా ఆయన గారు చెప్పిన సలహా. మా కమల అడుగు ముందుకే వేస్తుంది. మీరు చెయ్యి కలిపి నడుస్తారా ఇంకా ముందుకి అని వనజ అడిగింది అని నా మాటగా అడిగి చూడవే. అతను రెడీ అన్నప్పుడు నాకు సంతోషం అంటూ రాసిన ఉత్తరాన్ని కమల తిరిగేసి బోర్లించేసి అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రోజు భ్రమరాంబ కోవెలకెళ్తానంటూ వెళ్ళింది. కృష్ణయ్య ఊర్లో ఏదో పనుందంటూ వెళ్ళాడు. భాస్కర్ తన గదిలో ఏదో పుస్తకం చదువుతున్నవాడల్లా యువతలికొచ్చాడు. కమల గారు మధ్య హాల్లో నిల్చొని పిలిచాడు సందేహంగా. వస్తున్న గబాల్న ఉత్తరం అక్కడ పడేసి లేచొచ్చింది కమల. కొంచెం అమృతాంజనం ఉందా ఇంట్లో? ఏం తలనొప్పిగా ఉందా? ఆతృతగా అడిగింది.
మధ్యాహ్నమే మొదలైంది స్కూల్లో. అదే పోతుందిలే అనుకున్నాను. ఇప్పుడు దంచేస్తోంది బాగా అని బలవంతంగా నవ్వాడు. కళ్ళు కొద్దిగా ఎర్రవైనాయి. కమలకి చివుక్కుమంది. ఉందండి, నా దగ్గర లేదు. పిన్నిగారి గదిలో ఉంటుంది. అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటారు అంటూ త్వరగా భ్రమరాంబ గదివైపు నడిచి వెళ్ళింది. అమృతాంజనం తీసుకుని హాల్లోకి వచ్చేసరికి అతను అక్కడ లేడు. అతని గదివైపు వెళ్ళింది. లోపల మడత మంచం మీద పడుకుని ఉన్నాడు. తటపటాయించి చివరికి ధైర్యం తెచ్చుకున్నట్లు లోపలికి అడుగు పెట్టింది. వచ్చారా? ఏమనుకోకండి, నిలబడలేకి ఇలా వచ్చేశాను. ఇలా ఇవ్వండి, రాసుకుంటాను. చాలా థ్యాంక్స్. అక్కడే నిలబడిపోయిందామె. తెల్లటి లుంగి, తెల్లటి బనియన్ వేసుకున్నాడు. పడక మంచం క్రింద ఆ వెల్టి న్యూస్ పేపర్ కాబోలు చిందరవందరగా పడుంది. అతని కేసి చూసి మళ్ళీ జుట్టు రేగి నుదుట పడుతోంది. మొహమంతా కొద్దిగా ఉబ్బినట్లుంది. సూదిగా సాగిన ముక్కు కొంచెం ఎర్రబడింది. బనీన్లోంచి కనిపిస్తున్న అతని ఛాతీ, బలంగా పొడుగ్గా సాగిన చేతులు చూస్తూ నిల్చుండిపోయింది. ఆ ఛాతీ మీద ఒక్కసారి తల అంచి నిమిషం విశ్రాంతిగా కళ్ళు మూసుకుంటే ఆ చేతులు తనకు చుట్టి, మీరు నిలబడే ఉన్నారు, కూర్చోండి. అతని పలకరింపుకి ఆమె ఊహ చెదిరింది. పర్వాలేదులేండి, నేను రాయనా అందామనుకుంది. అతి చనువు చూపెట్టినట్లు ఉంటుందేమో. నాలుగు చివరిదాకా వచ్చిన మాటని వెనక్కి తోసింది. అతను లేచి కూర్చున్నాడు సర్దుకుంటూ. మంచం మధ్యకి జరిగి మరికొంత అమృతాంజనం తీసి పట్టించసాగాడు. ఘాటుకి కాబోలు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి కమల తన కేసి చూడడం గమనించాడు. ఆ చూపుల్లో కొత్తగా ఏదో కనిపించి ఆశ్చర్యపోయాడు. అతని కదలికల్ని గమనిస్తూ కొద్దిగా తలవాల్చి ఓరకంట అతని పాదాల వైపు చూస్తోంది కమల. కళ్ళల్లోకి బుగ్గల్లోకి కొత్త కాంతి వచ్చినట్లయింది. చటుక్కున తలెత్తి తనకు తెలియనంత వేగంగా నేసింది. నేను రాయనా? ఓ క్షణం ఆగాడు. నుదుటి మీద అతని వేళ్ళు అలాగే ఆగిపోయాయి. చూపులు కమల మీదే ఉండిపోయాయి. ఆమెను అంచనా వేస్తున్నట్లు చూపులు గుచ్చుతున్నాడు. సాదా వాయిల్ చీర, ముఖాన చిన్న బొట్టు, చామన ఛాయ శరీరం, సన్నగా పొడుగ్గా సాధారణమైన రూపం. ఆ జడ మాత్రం ఒత్తుగా నిగనిగలాడుతూ అంత బరువు మొయ్యగలదా అనిపించేటట్లుంది. కొద్దిగా ఒళ్ళు ఎత్తు అయితే అది విడిగా చూస్తే గానీ తెలియదు. కానీ ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఆ వెలుగేమిటి? మబ్బు పట్టిన ఆకాశం ఒక్కసారి విడిపోయి హఠాత్తుగా సూర్యకాంతితో ప్రకాశించినట్టు చటుక్కున తళతళలు పుట్టాయి ఆ కళ్ళల్లో. మొహం విప్పారింది. కొంచెం దీనంగా ముడుచుకున్నట్లుగా మొహంలో పుచ్చుకున్న పువ్వులాంటి అందమేదో తొణికిసలాడుతోంది. రోజులా కాక ప్రత్యేకంగా కనిపించింది అతనికి. తనన్నమాట ఆశ్చర్యపడినట్లు కనిపించడం గమనించింది కమల. సిగ్గుతో చితికిపోయింది లోపల. ఛీ, ఏమిటి తను నోరు జారింది? నేను రాయనా అని ఏమనుకుంటాడతను? ఒక విధంగా అతని పట్ల తనలో పుడుతున్న ప్రేమాభిమానాలు తనంతట తనే బయటపెట్టుకున్నట్లుంటుంది. అంతలోనే అతను చిలిపిగా చూసి చిరునవ్వు పెదాల మీద పాకి వస్తుంటే మందస్వరంతో అన్నాడు, రాయండి పోనీ. అతని ధోరణిలో ఆమె ఏం చేస్తుందో చూద్దాం అన్న కుతూహలం కనిపించింది. ఆ చిలిపితనం అతని స్వరంలో వినిపించిన మెత్తని సవాలు ఒళ్ళు జల్లుమంది ఆమెకు. ముఖం కప్పుకుని బయటికి పారిపోదామా అనిపించింది. అప్రయత్నంగానే 2 అడుగులు గుమ్మం వైపు వేసింది. అది చూసి గబాల్న మంచం దిగాడతను. చెయ్యి అడ్డం పెట్టి వెళ్ళిపోకండి అన్నాడు. తలెత్తి చూసింది. 4 కళ్ళు కలిశాయి. ఆమె భావం అద్దం పట్టినట్లు కనిపించింది అతనికి. ఆప్యాయత, ప్రేమ నిండిన చూపులతో అతన్ని అభిషేకం చేసింది. నిండు మనసుతో స్వీకరించినట్లు తృప్తిగా చూశాడు. అంగీకారంగా నవ్వాడు. అమ్మ దొంగ అన్నట్లు కొంత కొంటెదనం పలకరించింది. చటుక్కున కళ్ళు వాల్చింది. పోనీ గాని ఏమనుకోకపోతే కాస్త కాఫీ చేసి ఇవ్వగలరా? తలెత్తకుండా అంది. అదిగో అటు స్టవ్, గదిలో గోడ పక్కగా ఉన్న కిరసనాయిల్ స్టవ్ చూపిస్తూ అన్నాడు. ఆమె అటు నడిచింది. అతను మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. డికాషన్ చేయడం, ఆ తర్వాత పాల కోసం కాసేపు వెతికి, పంచదార వెతికి కాఫీ తయారు చేయడం అన్నీ మౌనంగా చేసింది. అతను మౌనంగానే చూస్తూ కూర్చున్నాడు. ఆమెలో గాబరా కనిపిస్తోంది. అతను చేసేందుకు కానీ కాఫీ చేసేందుకు ఆమె ప్రయత్నం కనిపిస్తోంది. తనలో కలుగుతున్న భావోద్వేగాన్ని ఎలాగో తొక్కిపెడుతూ కాఫీ గ్లాస్ అందించింది. అతని వైపు చూడకుండానే అతను అందులో కూడా అందుకోకుండా ఇంకా చిరునవ్వుతో ఆమె ముఖం మీదే చూపులు నిలిపాడు. గ్లాసు తీసుకోవడం కళ్ళెత్తి చూసింది. చిరునవ్వు ఎదురైంది. అది సమ్మోహనంగా తాకింది మనసుని.
కాఫీ తీసుకోరేం? స్వరం కంపించినట్లయింది. ఇవ్వండి అందుకున్నాడు. మరో గ్లాస్ తెండి ప్లీజ్ తెచ్చిచ్చింది. సగం అందులో పోశాడు. మీరు తీసుకోండి. ఆమె మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ అంది. ఇప్పుడు ఎందుకండి? మీరు తాగండి. కాఫీకేమిటి? మీరు తీసుకోండి ముందు చెప్తాను బలవంతం చేశాడు. మరీ మాట్లాడలేక అందుకుంది. ఎదురుగా ఉన్న చెక్కపెట్టె మీద కూర్చుని మెల్లగా తాగటం మొదలెట్టింది. తాగుతూ పక్కగా అతన్ని చూసింది. అతను ఇట్టే చూస్తున్నాడు. అబ్బా ఎందుకలా చూశాడు? మత్తు ఆవరించిన దానిలా మనసులోనే గొణుక్కుంది. ఏదో ఒకటి మామూలు మాటలు సాగించాలి. ఈ పరిస్థితి బాగులేదు. సిగ్గు ముంచుకొస్తోంది. మీకు అప్పుడప్పుడు ఇలా తలనొప్పి వస్తుంటుందా? తన గొంతు తనకే కొత్తగా వినిపించింది. గ్లాస్ కింద పెడుతూ నవ్వాడు. ఆస్ప్రో అడ్వర్టైజ్మెంట్ వారిలా అడిగారు. ఏమనాలో తెలియలేదు. ఇంతకీ తలనొప్పి ఎలా ఉంది? బొమ్మ గీసి చూపించడానికి చిత్రకారుణ్ణి కానే. బాగుందండి. అన్నీ బొమ్మలు గీస్తేనే తెలుసుకుంటామా? మాటల్లో చెప్పలేమా? మాటల్లో చెప్పలేనివి కూడా కొన్ని ఉంటాయి. అవి మరి కళ్ళ ద్వారా చెప్పగలిగేవి. ఓహో అలాగా. దడదడలాడుతున్న గుండెలతో అదిరే పెదవులను బిగబడుతూ అంది. ఆమె దగ్గరగా వచ్చాడు. అమృతాంజనం వాసన. కమల, నేనంటే నీకు ఇష్టమా? రహస్యంగా ముందుకు వంగి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఆమె బదులు పలకలేదు. సమాధానం చెప్పవేం? ఏకవచన ప్రయోగం చూసి పులకరించింది. ఏం చెప్పడం? నేనంటే ఇష్టమా అని అడిగే బదులు నువ్వు నాకు ఇష్టం అనకూడదు? దానికి దీనికి చాలా దూరం ఉందేమో బహుశా. ఈ ఊహతో ఆ ఆలోచనలో సంతోషం కాస్త తగ్గింది. ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఎంత ఇష్టం లేకపోతే పరాయి మగవాడికి తలకి అమృతాంజనం పట్టించడానికి? అతని మాట పూర్తి కాకుండానే కమల చటుక్కున లేచింది. పరాయి మగవాడికి అంటూ అతను వాడిన మాట ఆమెనెందుకో గాయపరిచింది. తనను హేళన చేస్తున్నాడా? ఆమెకు ఉక్రోషం ముంచుకొచ్చింది. ఇంకాపండి. ఏదో బాధపడుతున్నారు కదా అని ఇన్నాళ్ల స్నేహం వల్ల ఆ మాట అని ఉంటాను. అది కూడా నాకు తెలియకుండానే. మీరు నన్నేం అవమానించనక్కర్లేదు. కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. హతాశుడయ్యాడు. అరే ఏమిటది? అంతలో అలా అయ్యారు? కూర్చోండి ముందు. కూర్చోమంటుంటే నేను చెప్పేది వినండి. అబ్బా ఏం మనిషండి బాబు. ఇప్పుడు చెప్పండి. ఎందుకంత కోపగించుకున్నారు? కమల తన్ను తాను సంభాళించుకుంది. తన బేలతనం తనకే సిగ్గుగా ఉంది. ఎందుకు ప్రతిదానికి ఇంత కదిలిపోవటం? తనకి ఇది తగదు. కొంత స్థిరంగా ఉండాలి. ఇంకా తొణకకూడదు అన్న నిశ్చయంతో ముఖం గంభీరంగా పెట్టింది. ఏం లేదు మాస్టారు. ముందు నన్ను క్షమించాలి. ఈ కొద్ది సమయంలోనే ఎన్నెన్నో ఆలోచనలు ఆ తాకిడిని తట్టుకోలేకపోయాను. అది సరే, నేను అనుమానిస్తున్నానని ఎందుకనుకున్నారు? పరాయి మగవాడికి అంటూ మీరు వాడిన మాట. అతను నవ్వాడు. ఆమె అర్థం కానట్టు చూసింది. కానీ కొంతసేపటికి అర్థమైపోయింది. బింకం ప్రదర్శించబోయి మళ్ళీ ఓటమిని అంగీకరించింది. కమల మృదువుగా పిలిచాడు. నేనన్నా ఆ మాటకే నువ్వింత బాధపడ్డావంటే నన్ను నువ్వు పరాయివాడిగా చూడ్డం ఏనాడో మానేశావన్నమాట. అవును, కానీ నీ మీద నాకు మంచి అభిప్రాయం మొదటి రోజున ఏర్పడింది. ఆ పైన నాకే తెలియని అభిమానము కలిగింది. కానీ అది అంతటితో ఆగింది. అప్రియమైన సంగతి విన్నట్టు ఆమె ముఖంలో వికాసం రవ్వంత తగ్గింది. కారణం ఏమిటో తెలుసా? నువ్వు పెళ్ళైన దానివి కావడం. కమల తెల్లబోయింది. క్షణంసేపు జీవం లేనట్టుగా నిర్ఘాంతపోయి ఉండిపోయింది. క్రమక్రమంగా తేరుకుంది. ఇంతవరకు ఆమెలో తారట్లాడిన భావ పరంపరలకు కళ్ళెం పెట్టి సన్నటి వేదనారేఖ ఒకటి దూసుకొచ్చింది. అంతా అయిపోయింది అన్న నిస్పృహ తోచింది. పాలిపోయిన ముఖాన్ని పైకెత్తి వణికే పెదాలను అదుపులో పెట్టుకుంటూ కళ్ళల్లో నీరు రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ కమల జవాబిచ్చింది. అవును మాస్టారు, పెళ్ళైన దాన్నే. కానీ తమాషా ఏమంటే అది మర్చిపోయాను. అదే నేను అడిగేది. ఈవేళ మీ ప్రవర్తనలో అది నేను చూశాను. ఇన్నాళ్ళు అడుగుదామనుకుంటూనే ఉన్నాను. కానీ మీ అంతటి మీరే చెప్పేదాకా అడిగితే బాగుండదని ఊరుకున్నాను. ఆ వేళ కృష్ణయ్య గారేదో అన్నారు. నాకు అర్థం కాలేదు. మీతో కాపురం చేసేందుకు అతనికి అదృష్టం లేకపోయింది అన్నారు. అంటే మీ మధ్య ఏవైనా తగవులా ఏమిటో నాకు అర్థం అవ్వలేదు. మరి సరే, ఇంతకీ నేను తీసుకోవచ్చా? పెళ్లి జరిగిందనే మర్చిపోయేంత దారుణమైన మనిషి ఆయన దారుణమైన మనిషి కాడో తేల్చుకునే అవకాశమే నాకు కలగలేదు. అంటే ఆ అవకాశం నాకు ఇవ్వకుండానే ఈ లోకాన్ని వదిలిపోయారు. పెద్ద బండరాయితో తల మీద మోదినట్టయింది అతనికి. కళ్ళ ముందున కమల మరెవరో మనిషిలా కనిపించింది. ఎంత ఘోరం! చాలాసేపటికి అతని నోటి నుంచి మాట వెలువడింది. ఆమె నుదుటి కేసి చూశాడు. ఆమె గ్రహించింది. ఏం ఆశ్చర్యంగా ఉందా?
కొద్దిగా కానీ సంతోషంగా ఉంది. మీరు మోడులా మిగిలిపోకుండా ఉండడం. మోడులా కాక ఇంకెలా ఉన్నానంటారు? అతను ఆలోచనలో పడ్డాడు. నిజమే, బొట్టు పెట్టుకుని రంగు చీరలు కట్టుకోగలిగినంత మాత్రాన ఆమె జీవితం చిగిర్చిన చెట్టయిపోతుందా? అందరిలాగే ఆమెలోనూ జీవితం పట్ల ఆశ, ఒక తోడు కావాలనే తపన ఉండకుండా ఉంటాయా? అవి తీరినప్పుడు కదా ఆమె జీవితం చిగిర్చేది. ఇప్పుడు తనకు అర్థమైంది. దారిలో అడ్డంగా ఏదో ఉందని తను నిలబడిపోయాడు. ఆమె తను వస్తున్నాను అనుకుని ముందుకు సాగిపోయింది. నిజానికి తన ముందు అడ్డేం లేదు. నిరభ్యంతరంగా ఆమె వెంట వెళ్ళొచ్చు. నిశ్చయం తాండవించింది అతని ముఖంలో. కమల, ఓ మాట చెప్పనా? నీకిష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. జల్లుమంది కమల మనసు, శరీరం. అతి సాధారణమైన మాటల్లో చెప్పాడు. ఆ మాటలే ఆమె మనసులో పులకరింతలు కలిగించాయి. 1000 స్వరాలు మీటాయి. అణువణువులో ఒక్కసారే మారుమోగాయి. ఆ మాటలు అమృతధారల్లా తోచాయి. అవి ఆమెను నిలువెల్లా తడిపాయి. ఇక తట్టుకోలేక ముఖం కప్పుకొని ఒక్కసారిగా బయటకు పరిగెట్టినట్లు వెళ్ళిపోయింది. ఆమెను ఆపే ప్రయత్నమే చేయలేదతను. తేలిగ్గా నిట్టూర్చి మంచం మీద ఒరిగాడు. పొద్దున్నే పెరట్లో అతను ఎదురవుతాడేమో అన్న ఊహతో, సిగ్గుతో బయటికొచ్చింది కమల. అయిపోయింది. సిగ్గుని నెత్తికెక్కించుకుంటే అది ఇంకా మరి దిగదు. దీన్ని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది అనుకుంది. అద్దంలో చూసుకుంది. కొత్తగా ఉంది తనకి తనే. రాత్రంతా నిద్రలేదు. ఎలా ఉంటుంది? ఆ మాట అన్ని వైపుల నుంచి తన చెవుల్లో మధురభావనలు కురిపిస్తోంది. ఆమెలో కొత్తగా తన పట్ల తనకే నమ్మకం, గౌరవం లాంటి భావాలు చుట్టుముట్టాయి. తల పైకెత్తి చూసింది. రోజూ ఉండే పిచుకుల జంటను ఈవేళ దీక్షగా చూసింది. వాటికి కూడా ఎంత సంసార జంజాటం. నవ్వుకుంది. పెరట్లో నూతి పళ్ళెం దగ్గర బ్రష్ పట్టుకొని నిలబడి ఉన్నాడు భాస్కరం. కళ్ళెత్తలేనంత బరువు, రెప్పల మీద రెప్పల మాటున అతన్ని దోచుకున్నంత దగ్గరతనం. అక్కడ నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పే కొలిగ్ కాదు, తన చీకటి జీవితాన్ని కొత్త వెలుగుతో నింపుతున్న భాస్కరుడే. పళ్ళుతోమే కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళబోతూ తిరిగి చూసింది. బ్రష్ నోట్లో ఉంచుకుని తనకేసే చూస్తూ నిలబడ్డాడు. స్కూల్కి వెళ్ళారు రోజులాగే. దారిలో ఏం మాట్లాడలేదు కమల. అతడు అడిగాడు. రోడ్డు మీద చుట్టుపక్కల చూసి ఎవరూ దగ్గరలో లేదని నిర్ధారించుకున్నాక, రాత్రి పారిపోయారేం? నవ్వొచ్చింది. మూతి బిగించింది. కోపం కాదు కదా? భయం నటిస్తూ అన్నాడు. తల వంచుకుని నవ్వింది. కమల, భాస్కర్ పక్కపక్కనే నడుస్తున్నారు. తమ క్లాసు వదిలి ఫస్ట్ ఫారం క్లాస్ వాళ్ళకి కాబోలు. ఇంకా వదల్లేదు హిస్టరీ మాస్టారు. చెప్పరా? గంటతా పెట్టుకురమ్మని 4 రోజుల నుంచి చెప్తున్నాను. నములుతావేం? చెప్పు. తర్వాత బల్ల మీద బెత్తం జడిపించేస్తున్నాడు మాస్టారు. మొదటి బెంచుల్లో కుర్రాడు అవస్థ పడుతున్నాడు గుర్తులేక. అతడు చిన్ననాటి నుండి చాలా కుశాగ్రబుద్ధి. కుశాగ్రబుద్ధి? నీ మొహం ఏడ్చినట్టే ఉంది వెధవా. కుశాగ్రబుద్ధిరా. అలా కులాగ్రబుద్ధి, కుబాగ్రబుద్ధి కాదు. గాడిద కొడక అని సోషల్ మాస్టర్ పళ్ళు నూరాడు. రుమాలు నోటికి అడ్డం పెట్టుకుంది కమల. అంతలో కుర్రాడు రోషంగా అన్నాడు. మాస్టర్ ఓయ్, నన్ను తిడితే తిట్టారు కానీ మా నాన్నను తిట్టకండి. మీ నాన్నను ఎవడు తిట్టాడ్రా? కుర్రాడు మహా చురుగ్గా జవాబిచ్చాడు. మీరే కదండి ఇప్పుడు గాడిద కొడక అన్నాడు అని. కుర్రాడు చాలా తెలివైన వాడిలే ఉన్నాడే. భాస్కరం నవ్వుకుంటూ అన్నాడు. కమల, ఏమిటి పిన్నిగారు పిలిచారా? చదువుకుంటున్నావేమిటి? అబ్బే ఏం లేదులేండి, వస్తున్నాను. ఏమిటి? కమల పెట్టి తెరిచి తను చూస్తున్న ఫోటో అందులో పడేసి వచ్చింది. ఏం చేస్తున్నావు? ఏదైనా పనిలో ఉన్నావా? వంటింట్లో కూర తరుగుతూ అడిగింది భ్రమరాంబ. పనేముందులేండి, పెట్లోంచి చీర తీస్తుంటే అమ్మా నాన్నల ఫోటో జారిపడింది. చాలా చిన్నప్పటిది, అదే చూస్తున్నాను. మీరు పిలిచారని ఇలా వచ్చాను. తెచ్చుకున్నావా కూడా? ఎప్పుడు చూపించలేదేం? ఏమిటో అంత గుర్తులేదు. చూపించాలనిపి. అమ్మా నాన్న పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటో అట. ఇంట్లో పెట్టెలో అడుగున ఎక్కడో పడుంటే నీ వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. మా నాన్నగారు ఎంత హుషారుగా ఉన్నారనుకున్నారు ఆ ఫోటోలో. ఏమిటో అప్పటికి ఇప్పటికీ అసలు పోలికే లేదు. అది సరే కానీ నిన్నో సంగతి అడుగుదామనుకుంటున్నాను. కలవరంగా చూసింది. ఏమిటది? అబ్బే భాస్కరం ఏమంటున్నాడా అని గతుక్కుమంది. అదేమిటండి, ఆయన ఏమంటారు? అనడమేమిటి? ఏ విషయం? నాకు తెలుసులే అన్నట్లు నవ్వింది భ్రమరాంబ. నా దగ్గర దాస్తావెందుకు కమలమ్మ? మీ చూపులు నవ్వులు నాకంట పడలేదనుకున్నావా? కొంటెగా నవ్వుతోంది.
అన్యాయమండి బాబు. మేం చూసుకోవడం ఈవేళ మొదలెట్టలేదే, రోజు చూస్తూనే ఉన్నాం. నవ్వులంటారా? నవ్వొస్తే నవ్వక నా దగ్గరే నీ దాపరికాలు. అమ్మ దగ్గర చెప్పడానికేమే, పెద్దది గనక నీకు సిగ్గుగా ఉండొచ్చు. నేను పిన్నినేగా, మీ అమ్మ తర్వాత దాన్నే, నాతో చెప్పొచ్చు. ఏం చెప్పమంటారు? అదే భాస్కరం ఏమంటున్నాడని. గుడికంటూ నేను వెళ్ళాక మీరు ఏం మాట్లాడుకున్నారో ఏమో, కానీ తరువాత చటుక్కునంది. ఆ తర్వాత అసలు మేం మాట్లాడుకునే లేదు. అదే ఎందుకు మాటలు లేవు అంటున్నాను. స్కూల్ నుంచి వచ్చాక కాసేపు బాతాకానీ వేసేవాళ్ళం రోజు. ఈ 4 రోజుల నుంచి గదిలో దూరి పుస్తకం పట్టుకుని కూర్చుంటున్నావేమని అడుగుతున్నాను. ఆరా తీసినట్లే అంది భ్రమరాంబ. కమలకు తెలుసు ఆవిడ తమలోని మార్పు గ్రహించిందని. బొటనవేలితో నేల మీద రాస్తూ తలంచుకొని కూర్చుంది. కొంతసేపు గడిచాక భారంగా నిట్టూర్చింది భ్రమరాంబ. కానీ జాగ్రత్తమ్మా, తొందరపడి లేనిపోని కష్టం తెచ్చుకోకు. అంటే కమల గొణిగింది. మరేం లేదు, మీరిద్దరూ కలవటానికి అతని తల్లి తండ్రి ఒప్పుకుంటారా అన్నట్లు. తండ్రి లేడు కదూ, తల్లి ఒప్పుకుంటుందా? కులం ఒకటే అయినా శాఖ వేరులా ఉంది. సందేహంగా అడిగింది భ్రమరాంబ. ఏమోనండి, అవన్నీ ఇంకా అసలేమీ అనుకోలేదు. మీరు అనుకోలేదా? పోనీ నేను కనుక్కోనా? కంగారుగా అంది కమల. అబ్బబ్బే, మీరేం అడగొద్దు, మరేం భయం లేదు, నేను కనుక్కుంటాగా అని తనలో తనే అనుకున్నట్లుగా అంది. నేను అనుకున్నట్లుగా అతను కాస్త ఆదర్శ భావాలు కల వాడైతే మంచిదే. చూడగానే నాకు సద్భావమే కలిగింది అతని మీద అంది సర్టిఫికెట్ ఇస్తూ. ఆ మాటకి సంతృప్తిగా చూసింది కమల. అన్నట్లు నేను అమ్మ వాళ్ళని ఒకసారి చూసి రావాలి. ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది. నిజమే, వెళ్ళు. పాపం మీ అమ్మగారు తలుచుకుంటూ ఉంటారు. ఓసారి తీసుకురాకూడదు? మీ చెల్లెలు పేరేమిటన్నావు? విమల కదూ? తను చూడదు ఇల్లు? తీసుకురా ఈసారి తప్పకుండా. నిజంగానే ఈసారి అమ్మను తీసుకొస్తాను పిన్నిగారు. భ్రమరాంబ కమల దగ్గరగా వచ్చి బుగ్గ మీద పొడిచింది సరదాగా. ఎందుకు? భాస్కరాన్ని చూపించడానికా? పోండి మీరు మరీను. సరే కానీ కమల, ఈ మాట చెప్పు, భాస్కరం ఏమన్నాడు? వివాహం చేసుకునే ఉద్దేశం ఉందా అతనికి? నీ సంగతి తెలుసా? మీ కుటుంబ విషయాలు తెలుసుకున్నాడా? చెప్పావా? లేదన్నట్లు తలాడించింది. భ్రమరాంబ అనునయంగా చూసి, చూడు కమల, నేను చెప్పేది విను అంది. నాకు తెలుసు మీరు చెప్పేది, కమల చిరునవ్వుతో అంది. ఏమిటట? చెప్పు చూద్దాం. పెద్దవాళ్ళు ఏం చెప్తారో ఆ మాత్రం ఊహించలేనా? అరిటాకు ముళ్ళు సామెత. నవ్వేసింది భ్రమరాంబ. నాకెందుకో నీ మీద చెప్పలేని వాత్సల్యం తల్లి. పరాయి పిల్లలా ఎప్పుడూ చూడలేదు. ఈ ఇంట్లో నువ్వు తిరుగుతూ ఉంటే సందడిగా కళగా ఉంది నాకు. బావకూతురు మీద కూడా అంత మమకారం లేదు నాకు. అల్లుడికి ఎందుకో నేనంటే పడేది కాదు. నేను ఎంత ప్రేమగా చూసినా ఆ పిల్లకెందుకో నేనంటే పడేది కాదు. సహజంగా దగ్గరవ్వలేదు. నా డ్యూటీ నేను చేశాను, అంతేకాని నిన్ను చూస్తే నాకు మొదటి రోజునే జాలి కలిగింది. దాంతోపాటే అభిమానము ఏర్పడిపోయింది. నువ్వు కళకళలాడుతూ కలకాలం బ్రతకాలి, నా కోరిక అదే సుమా. కమలకి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆవిడెన్నడూ ఇలా మాట్లాడలేదు. మొదటిసారిగా భ్రమరాంబ తన మీద ఇంత అభిమానం కురిపిస్తూ మాట్లాడింది. ఆ మాటలకి కమల పొంగిపోయింది. తన మీద ప్రేమ చూపేవాళ్ళు ఉన్నారు. అదృష్టవంతురాలు. నిజమే, తను నా అదృష్టం పిన్ని. నా గురించి ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే నాకెంతో బలం వచ్చినట్లుంది. మనిషికి డబ్బు హోదా తెచ్చే ఆనందం కంటే నీలాంటి ఆత్మీయులు ఉన్నారంటే అదే పెద్ద హోదా, అదే నిజంగా సంపద. అవన్నీ ఏమో గాని నాలాగా నీ బ్రతుకు వృధా చేసుకోకు. అలాగని తొందరపడి మనసు పారేసుకోకు. నిదానంగా అడుగేయడం ప్రధానం. కమలకి నవ్వొచ్చింది ఆ మాటల్లో వినిపించే హెచ్చరికకి. కానీ అంతలోనే ఎందుకంతగా చెప్తోందో సులువుగా తీసిపారేయడానికి వీల్లేదు అనుకుంది. కృష్ణయ్యకి కమల, భాస్కర్ చనువుగా మసలటం అట్టే నచ్చలేదు. స్కూలుకి వేరేగా వెళ్ళకూడదు, కలిసి వెళ్ళాలేంటి? కాస్త ముందు వెనక్గా బయలుదేరితే ఏం పోయింది? అసహనంగా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకున్నప్పుడల్లా భ్రమరాంబ భోజనం చేస్తున్నవాడల్లా ఆపి పిలిచాడు. వస్తున్న బట్టలు ఆరేద్దామని వెళ్ళాను. ఏం నెయ్యి కావాలా? పెరట్లోంచి వస్తూ అడిగింది. అబ్బే ఏం వద్దు కానీ కమలని కాసేపాగి వెళ్ళమనకపోయావా స్కూల్కి? ఇద్దరూ కలిసి పక్కపక్కగా నడిచి వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వింతగా చూస్తున్నారు. ఆ పిల్ల బాగోగులు అంత శ్రద్ధగా పట్టించుకుంటున్నావేం? మన ఇంట్లో ఉంటోంది కనుక. మహాపట్నమేం కాదు ఈ ఊరు. ఎవరలా ఉంటే మనకేమని పట్టనట్టు ఊరుకోవడానికి. అన్ని విషయాలు అందరికీ కావాలి. నిన్న
మునసబు అడిగాడు. మేనకోడలు స్నేహితురాలట కదా, పోనీ పాపం ఒక్కతే ఉంటుంది, ఆడపిల్లాని గదిచ్చి ఇంట్లో ఉంచుకున్నామనుకున్నాం. ఆ అబ్బాయిని కూడా ఇంట్లో పెట్టుకున్నావేంటి? ఏంటి కదా, మీ వాళ్ళేమో కదా, పెళ్ళి గట్రా చేసి పంపిస్తావేమిటి పంతులమ్మకి? అయినా పెళ్లి కాని పిల్లలకి ఉద్యోగాలేమిటో అంటూ ఇంకా ఏవేవో మాట్లాడాడు. కమల సంగతి తెలియదు, నేను చెప్పలేదు. తెలిస్తే బొట్టు పెట్టుకుంటున్నందుకు ఎంతైనా తాటాకులు కడతారు. ఆ అమ్మాయి బొట్టు పెట్టుకుంటే వీళ్ళకేం, పెళ్లి చేసుకుంటే వీళ్ళకేం? వీళ్ళ సొమ్మేది ధారపోయడం లేదు కదా. ఆ మాటకొస్తే బావా, మనిద్దరి గురించి గుసగుసలు లేనే లేవా ఊరి వాళ్లలో? సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు అడిగింది. కృష్ణయ్య కష్టం మీద నోట్లో పెట్టుకున్న ముద్ద మింగగలిగాడు. అది నిజమే. ఊళ్ళో తను డబ్బుగల వాడవడం చేత, పలుకుబడి గలవాడవడం వల్ల తన ముందు ఎవ్వరూ నోరెత్తరు. పెళ్ళాం పోయాక విధవ మరదల్ని ఇంట్లో పెట్టుకున్నాడు. అవేం మాటలే, ఆ అమ్మకి మగదిక్కులేదు, ఈయనకి ఆడదిక్కు లేకుండా పోయింది. పిల్లల్ని సాకి కాస్త వండి పడేయటానికి ఎవరైనా ఉండొద్దు, ఆ పని మరదలే చేస్తోంది. మరదలు కనుకనే చెప్పుకోవడం ఏమంత వయసు మించిపోయిందని. ఏవో బాబు, లోగుట్టు పెరుమాళ్ళ కెరక. అయినా ఆ అమ్మ జుట్టు కూడా ఉంచుకోలేదు కదా, గుళ్ళు గోపురాలు ఉపవాసాలు అంటూ ఉంటుంది. మరి ఇవన్నీ భ్రమరాంబ వైరాగ్యానికి చిహ్నాలు అయినట్టు ఒకడు నసికేవాడు. ఇలాంటివి తన చెవిన పడనట్లుండేవి. ఇప్పుడవి పాతబడిపోయింది. అప్పటి సంగతులు గుర్తొచ్చాయి. ఏవైనా కానీ పరాయి పిల్ల మీద మనమింత తర్జన భర్జనలు పడడం అనవసరం. ఏదో వరజ అడిగింది కదా అని నా చేతనైన సహాయం చేశాను. ఆ మీదట నాకు అనవసరం ఆ పిల్ల గొడవ. ఇంట్లో ఎలాగూ ఉంచుకున్నాం కనుక ఇప్పుడు వెళ్ళమనలేం. భాస్కరాన్ని మరో గది చూసుకోమంటాను అని నిశ్చయించుకున్నట్లుగా లేచి వెళ్ళాడు. ఆలోచిస్తూ నిలబడింది భ్రమరాంబ. భాస్కరానికి కమల అంటే అనురాగం ఏర్పడింది. అది గట్టిపడి పెళ్లిదాకా వస్తే బాగుంటుంది. ఆ పిల్లవాడిలో అంత ధైర్యం ఉందా? అడిగి చూడాలి. ప్రయత్నం చేస్తే తప్పులేదుగా. కమల తండ్రి గురించి తను వింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు తల్లి. తనే ఆ పుణ్యం కట్టుకుంటే. సాయంత్రం కమల స్కూల్ నుండి వచ్చి తిన్నగా గదిలోకి వెళ్ళింది. కొంచెం వెనగ్గా భాస్కర్ వచ్చాడు. కమల ముఖం చూస్తూనే అడిగింది భ్రమరాంబ, అలా ఉన్నావేం? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది కమల. కాదు, మొహం వాడిపోయింది, రోజులా లేవు. ఏం జరిగిందేమిటి? ఏముంది, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ఎక్కడలేని వగలు వచ్చి పడతాయి, కోతిలాంటి వాడికైనా సరే. కోపంగా అంది కమల. ఎవరి సంగతి? అదే మా స్కూల్లో ఉన్నాడులేండి, ఓ పోతురాజు. ఈవేళ మధ్యాహ్నం వాడికి నాకు కూడా క్లాస్ లేదు. లేదంటే ఏం లేదు, వాడికి తలనొప్పిగా ఉందట. పిల్లల్ని ఆడుకోమని వదిలేశాడు. నాకు క్లాస్ లేదు. స్టాఫ్ రూమ్లో కూర్చున్నాను. వచ్చి ఎవరూ లేరని వెదవాగుడు ప్రారంభించాడు. 7-8 నెలలైందట నేను స్కూల్లో చేరి. వాడింటికి ఒక్కసారి రాలేదట. పెళ్ళాం పురిటికి వెళ్ళిందట. నన్ను వాడింటికి ఆహ్వానిస్తున్నాడు. ఏమిటి వాడి ఉద్దేశం? ఆ స్కౌండ్రల్ చూడండి పిన్ని, అసలు వాడి ఉద్దేశం ఏంటి చెప్పండి. కమల కళ్ళల్లో నీరు తిరిగింది. గొంతు రుద్దమై మాట రాలేదు. అంతలోనే కోపంతో కళ్ళు పెద్దవి చేసి గట్టిగా అంది. ఏమన్నానో తెలుసా? ఏమన్నావు? కళ్ళు గట్టిగా తుడుచుకొని నవ్వి అంది. మీ ఆవిడ ఇంట్లో ఉండగా ఇన్నాళ్ళు పిలవలేదు, ఇప్పుడు పిలుస్తున్నారేమిటి? అంత భయమా అని. అంటే అన్నాడు కావాలని కొంటెగా చూస్తూ. అబ్బెబ్బే, భయమేమిటి? ఎందుకు అని మళ్ళీ తెలివిగా చూస్తూ అన్నాడు. సరదాగా కాసేపు గడుపుదామని పిలిస్తే అలా అంటారేమిటండి అన్నాడు. మీ ఆవిడ కూడా ఇలా సరదాగా గడుపుతూ ఉంటుందా పరాయి మగవాడితో అప్పుడప్పుడు అన్నాను మెల్లిగా. భాస్కర్కి కమల మాటలు వినపడుతున్నాయి. గది గుమ్మంలో నుంచుని వింటూ ఉండిపోయాడు. ఏమన్నాడేమిటి ఆ త్రాష్టుడు? భ్రమరాంబ గొంతు. ఏమంటాడు? గుర్రుగా చూసి దానికేం కర్మ అన్నాడు గొణుగుతూ. నా కొళ్ళు మండిపోయిందనుకోండి, మరి నాకు మాత్రం ఏం కర్మ అన్నాను. మూతి బిడాయించి ఊరుకున్నాడు. ఉద్యోగానికి వచ్చానన్నా ఈ అలుసు? నీ చదువు తగలడా? ఇంకా ఓ ఆడపిల్ల ఉద్యోగం చేస్తుంటే వింతగానే ఉందా? దాన్ని వెటకారం చేసి అబాసు పాలు చేద్దామనే స్థితిలోనే ఉన్నావా? నీ బుద్ధి ఆలోచన ఏమాత్రం ఎదగలేదన్నమాట. నీతో సమంగా ఓ స్నేహితురాల్లా చూడలేకపోతున్నందుకు నీకు సిగ్గేయటం లేదు? ఇలాగే తెగ దులిపాను. ఎంత ఆవేశం వచ్చిందంటే చెప్పు తీసుకొని ఆ దవడ ఈ దవడ వాయించాలనిపించింది. మళ్ళీ ఇలాంటి కారుకూతలు కుయ్యకుండా చెప్పటం ముగించి కమల ఆయాసపడుతూ ఆగింది. కొందరంతే కమల, ఊబిలోనే కూరుకుపోయి ఉంటారు. అదే ప్రపంచం అనుకుంటారు. చెయ్యందించినా అందుకుని పైకి లేవలేరు. భాస్కరం అన్నాడు తన గదిలోంచి నడిచొస్తూ. ఓహ్, మీరిక్కడే ఉన్నారా అన్నట్లు చూసింది. ఆ సత్యనారాయణకి
ఇలాంటి బుద్ధులు కూడా పుట్టాయన్నమాట. ఇంట్లో పెళ్ళాం మీద ఎంత అథారిటీ చెలాయిస్తాడనుకున్నావు? పాపం కిక్కురుమనదా పిల్ల, చాలా నెమ్మదస్తురాలు భ్రమరాంబ అంది. ఏమో, ఈ ఊరి వాళ్ల చరిత్రలు మీకే తెలియాలి బాబు. అప్పుడే ఏం చూశావు, ముందు ముందు తెలుస్తాయిలే. ఎవరో వస్తున్నారంటూ పక్కకు తప్పుకున్నాడు. భాస్కరం ఎవరది అని చూసి, ఓహో నువ్వా లక్ష్మి, ఏమిటి పేరంటం పిలుపా, ఏమిటి విశేషం అంటూ పలకరించింది భ్రమరాంబ. కమల కరణంగారమ్మాయి, మూడోది. ఏమే చంటిదానికి పుట్టినరోజు వేడుక చనువుగా అడిగింది. అవునత్తయ్యా, మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అసలు క్రిందటి వారమే ప్రయాణం పెట్టుకున్నాను. ఎలాగో పుట్టినరోజు దగ్గరలో ఉంది కదా, పేరంటం అది చేసి పంపాలని అమ్మ ముచ్చట పడింది, ఉండిపోయాను. మీ ఇంట్లో టీచర్ గారు ఉన్నారు, ఆవిడ్ని కూడా పిలిచిరమ్మని చెప్పిందమ్మ అంటూ కమలకేసి తిరిగి పాప పుట్టినరోజు అంటూ బొట్టు పెట్టేసింది. వస్తానమ్మా, వస్తానత్తా, తప్పకుండా రావాలి సుమా, మీరు పాపం చూద్దురు గాని, ఓసారి రా అత్తయ్య అంటూ హడావిడిగా పట్టుచీర గడగడలాడిస్తూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే ఆ అమ్మాయి వెళ్ళిపోవటం జరిగింది. కమల ముఖాన ఆమె పెట్టిన కుంకుమ బొట్టు ముక్కు మీదకి కొంచెం రాలింది. తెల్లబోయి నిల్చుంది కమల. ఇంతవరకు ఇలాంటి పరిస్థితి రాలేదు. నలుగురిలోకి తను పేరంటానికి వెళ్ళగలదా? ఎవరికి తన వైధవ్యం సంగతి తెలియదు కనుక ఎబ్బెట్టుగా చూడటం లేదు. తెలిస్తే భ్రమరాంబకి ఈ విషయంలో ఆదుర్దాగానే ఉంది. అసలే వాళ్ళకి పట్టింపులు ఎక్కువ. తనైనా ఎందుకు చెప్పలేదని అంటారేమో రేపు. ఏం చేస్తావు అన్నట్లు చూసింది. కమల వెళ్ళనన్నట్లు ముఖంతోనే చూపించింది. నిట్టూర్చి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కృష్ణయ్య గారు ఎవరితోనూ ఆమె మాట చెప్పలేదు. పెళ్లి కాని అమ్మాయే అనుకుంటున్నారంతా. ఈవేళ చెప్పడమే మంచిదిలా తోస్తోంది అనుకుంది భ్రమరాంబ. అమ్మాయి, నేనలా వేణుగోపాలస్వామి కోవెలకెళ్ళొస్తానంటూ కొబ్బరికాయ అగరవత్తులు వేసుకున్న సజ్జ ఒకటి పట్టుకొని గుమ్మం దాటింది. కమల తన గది గుమ్మంలో భాస్కరం పిలుపు. లేచొచ్చి ప్రశ్నార్థకంగా చూసింది. ఏమిటి అలా ఉంటున్నావు? ఆ వేళ నుంచి నాతో సరిగ్గా మాట్లాడడమే మానేశావు అని. కృష్ణయ్య గారు లేరనుకుంటానే అన్నాడు. లేరు, పక్క ఊళ్ళో ఏదో పని మీద వెళ్ళారట. మధ్యాహ్నం వెళ్ళినట్టున్నారు. ఇలా వచ్చి కూర్చోకూడదు. చెప్పండి. అతని గదికి వెళ్ళి కుర్చీలో కూలబడింది. నేను కాదు చెప్పేది, నువ్వు, గంభీరంగా మారింది అతని స్వరం. ఏం నువ్వు అని ఒకసారి, మీరు అని ఒకసారి అంటున్నావు? ఏమన్నా పర్వాలేదు, కానీ మీ ఉద్దేశం ఏమిటి? దేనికి, ఎందుకో? అదే, నన్ను పెళ్లి మాట ఎత్తటానికి సిగ్గుపడింది. మంచం మీద పడిన పుస్తకాలు తీసి అలమార్లో పెడుతూ వెనుదిరిగి చూశాడు. కమల తన చేతి వేళ్లు మూస్తూ తెరుస్తూ కూర్చుంది. మనసులో కలవరం ముఖం మీద కనిపిస్తోంది. కొద్దిగా వంచిన ముఖం మీద మొంగురులు పడి వాటి ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నాయి. ఆమె కూర్చున్న కుర్చీ వెనగ్గా కిటికీలోంచి రయ్యిన గాలి వీస్తోంది. ఆ కిటికీలోంచి రోడ్డు కనిపిస్తోంది. ఎవరో అటు వెళ్తూ కిటికీ పక్కకు చూశారు. చలిగాలి ఎక్కువగా ఉంది కదూ, కిటికీ వెయ్యనా? కమల దగ్గరగా వచ్చి పక్కనే నిలబడి తలుపు మూశాడు. ఇంతవరకు అనాసక్తంగా యథాలాపంగా ఇటు చూస్తున్న మనిషి కళ్ళు వెడల్పు చేశాడు. కిటికీలోంచి కమల వీపు కనిపిస్తోంది. దగ్గరగా నిలబడి భాస్కరం కిటికీ వేశాడు. చలి ఎక్కువవుతోంది కదూ అని. కార్తీక మాసం చివరి రోజులు. అవునన్నట్లు తలాడించింది. హఠాత్తుగా అడిగింది కమల. ఆ వేళ తలనొప్పితో మీరన్న మాటలు గుర్తున్నాయా? భాస్కరం నవ్వుకున్నాడు. ఉన్నాయి, అయినా తలనొప్పే గాని తాగిన మత్తు కాదుగా గుర్తులేకపోవటానికి. ఏమో లేండి, మీ మగాళ్ల తీరు చూస్తుంటే. నిష్ఠూరంగా ఆపేసింది. నీ మూడు ఇవాళ బాగోలేదు, నన్ను కూడా చేర్చెయ్యకు సత్యం లాంటి వాళ్లతో. ఏం మీలో ప్రత్యేకమైన లక్షణాలున్నాయా? కవ్విస్తున్నట్లుగా అంది. సీరియస్ అయిపోయాడు భాస్కరం. అలా అని నేను చెప్పుకోను. నీ మీద నాకు అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది. నీలో ఒక విధమైన నెమ్మదితనమే కాదు, పట్టుదల కూడా ఉంది. ఈనాడు చాలామంది అమ్మాయిల్లో కనిపించే నిలకడలేని ఊహలు, ఆలోచనలు నీలో లేవని అనిపించింది. జీవితాన్ని నిండుగా తృప్తిగా అనుభవించడానికి తగిన మనస్తత్వం నీది. సైకాలజీ అంతా ఔపోసన పట్టినట్లు చెప్తున్నారే. మధ్యలోనే ఆపింది అతన్ని చిరునవ్వుతో. ఏం కాదా? చెప్పు పోనీ, నీ ఆశయం ఏమిటి? ఏం చేద్దామని? ముందు ముందు ఇలా ఉద్యోగం చేసుకుంటూ డబ్బు ఇంటికి పంపుతూ ఉండడమేనా? నీకోసం ఓ ఇల్లు కావాలని, ఓ తోడు కావాలని నీకు లేదా? నెమ్మదిగా శాంతంగా చెప్పడం మొదలుపెట్టింది కమల. నేను కోరేది ఆ జీవితమే. నాకు ఓ తోడు కావాలి. నావాళ్ళని చెప్పుకొని మురిసిపోయేందుకు ఇల్లు, పిల్లలు అంటూ ఉండగానే సిగ్గు ముంచుకొచ్చింది. దాన్ని ప్రయత్నం మీద వెనక్కి నెట్టి అంది. ఇందులో నాది అత్యాశ ఉంది అనుకుంటే దానికి బాధ్యత నాదా?
ఏం పాపం చేశానో దేవుడు నా మీద ఇంత క్రోధం చూపెట్టాడు? పెళ్ళంటూ చేసి అదేమిటో ఆ జీవితం ఎలా ఉంటుందో రుచి చూడకముందే తిరిగి లాక్కున్నాడు. కానీ నాలో ఆలోచించే మెదడుని, ఊహల్లో తిప్పే మనసుని లాక్కోలేదు. ఎందుకు వ్యర్థంగా గడపాలి అని ప్రశ్నించుకుంటూ ఉంటాను. ఎవరో చేసిన పనులకి నా బాధ్యత ఏముంది? విధవా విధవా అని నా మొహాన్న రాసుందా? ప్రతి ముత్తైదువ నన్ను చూసి పాపం చేసినట్టు ముఖం తిప్పుకుంటుంది. మా ఇంటిలో నేను పొద్దున్నే గుమ్మం కడగడానికి బయటికొస్తే పాలు తీసుకోవటానికి వీధి గుమ్మంలోకి వచ్చే ఎదురింటావిడ ముఖం చిట్లించుకునేది. కొన్నాళ్ళయ్యాక నాకు వినపడేట్లుగానే, ఒరేయ్ ఇలా లోపలికి వచ్చి పొయ్యరా పాలు అని అరిచేది. నాకు అర్థమయ్యేది కాదు. దుఃఖం కంటే ముందు ఉక్రోషం వచ్చేది. బాధ కంటే కోపం దూసుకొచ్చేది. ఎవరినని ఏం లాభం? ఇలాంటివే అప్పుడప్పుడు ఎదురయ్యేవి. నాకున్న ఒకే ఒక స్నేహితురాలు వనజ. దాంతో చెప్పుకుని ఏడ్చేదాన్ని. తాత్కాలికంగా ఏడ్చినా ఓ విధంగా మొండితనం ప్రవేశించింది నాలో. అటు పిచ్చి కాక మంచి కాక మాకో సమస్యగా నాన్నగారు ప్రతిదానికి కర్మ అనుకుంటూ నిస్సహాయంగా గొణుక్కునే నన్ను అభంశుభం తెలియకుండా కనీసం సంతోషంగా అమ్మా నాన్నలతో కబుర్లు చెప్పుకోవడానికైనా నోచుకొని పిల్లలు. మా ఇంట్లో ఆ వాతావరణంలా అలాంటిది మీరెక్కడా చూసి ఉండరు. ఊ అంటే ఉరుముతారు మా నాన్న, ఆ అంటే అరుస్తారు. బిక్క చచ్చిపోయి ఓ మూల పడి ఉండాలి మేమంతా. మేం కాస్త గట్టిగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఎప్పుడైనా జరిగితే అది మా నాన్నగారు ఇంట్లో లేనప్పుడే. ఆయన వస్తూనే మాలో చైతన్యాన్ని హరింపచేసేవాడు. మహారాజు దగ్గర నికృష్టమైన సేవకుల్లాగా మేం ఒదిగి ఒదిగి ఉండేవాళ్ళం. కథ కొనసాగుతుంది.